10 డేస్ ఫంక్షన్ ని ఆ అన్న ఆ తమ్ముడు కలిసి ఆ కార్యక్రమాన్ని చేశారు. 5 డేస్ ఫంక్షన్ వచ్చేసి ఆ అక్కలు ఇద్దరు కలిసి చేశారు. చిన్నప్పుడు పిల్లలు ఉలిక్కి పడ్డా పెద్దగా అయిన తర్వాత మనకు అనుకోని సంఘటనలు ఎదురవుతున్నా, అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా, చదివిన చదువులు చదివినా కానీ కూడా ఉద్యోగం రాకపోయినా, సరైన సమయానికి పెళ్లిళ్ళు కాకపోయినా, మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఆంజనేయుని స్మరించండి, హనుమాన్ చాలీస్ని చదవండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు హనుమంతుని యొక్క ఆశీస్సులు ఉండాలి, హనుమంతునిలాగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఆ కుటుంబం బాగుండాలి, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి అనుకున్నట్టుగా సాధించాలనేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నిరంతరం కోరుకుంటుంది. సో ధైర్యాన్ని నింపే దేవుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు కాపాడే పవనపుత్రుడు అంజనీ కుమారుడు యొక్క ఆశీస్సులు మనపై ఉండాలనేసి కోరుకుంటూ ఈ విషయాన్ని మీతోని చెప్పాలనుకుంటుంది. ఏమనగా అంటే రీసెంట్ గా ఒక దశదిన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అర్ధాయుషుతోని ఒక వ్యక్తి అనారోగ్య రీత్యా, ఆ కుటుంబంలో ఇతను 3వ సంతానం, 2 అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు. ఈ విషయాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది. ఏమనగా అంటే ఆ దశదిన కార్యక్రమంలో అన్నదమ్ములు ఆ కార్యక్రమాన్ని చేశారు. అంటే 10 డేస్ ఫంక్షన్ ని ఆ అన్న ఆ తమ్ముడు కలిసి ఆ కార్యక్రమాన్ని చేశారు. 5 డేస్ ఫంక్షన్ వచ్చేసి ఆ అక్కలు ఇద్దరు కలిసి చేశారు. చాలా గొప్పగా చేశారు. అండ్ 10 డేస్ ఫంక్షన్ మాత్రం చాలా హంగులు ఆర్భాటాలతో నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా, అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలన్నట్టుగా అనిపించింది. సో ఈ విషయాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి యొక్క మిత్రుడు ఇలాగే మాట్లాడుతూ, ఇంత హంగామా చేశారు, ఈ హంగామాలో ఒక 10% ఆ వైద్యానికి వీళ్ళు ఖర్చు పెట్టినా కానీ కూడా ఇవాళ మన మధ్యలో మన వాడు ఉండేవాడు అనేసి మాట్లాడుతుంటే ఒకేసారి బాధ అనిపించింది. నాకు అనిపించింది, మనిషి ఉన్నప్పుడు ఏం చేయండి, మనిషి పోయిన తర్వాత ఫోటోలకి దండలేసి ఈ హంగామాలు చేసుడు అనే దానిపైన ఒక్కసారి ఆ వ్యక్తికి మీరు కాస్త ముందుగానే ఆలోచించేసి, మధ్యలో ఆ వ్యక్తి ఉండేవాడు. ఇబ్బందులో ఉన్నప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, ఎందుకంటే రేపు పొద్దున రక్త సంబంధం అనేది బంధం ముందు ఉంటుంది. ఆ బంధానికి ముడిపడే సంబంధమే మీ యొక్క పేగు బంధం. ఆ పేగు బంధానికి మీకు ఇబ్బంది కలిగినప్పుడు మీరందరూ కూడా స్పందించినట్టే, సకాలంలో స్పందించినట్టయితే ఆ వ్యక్తి మన మధ్యలోనే ఉండేవాడు. సో ఈ హనుమాన్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ కూడా ఈ విషయాన్ని మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు నలుగురికి షేర్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ 4 కుటుంబాలు బాగుండాలనేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలుపుతూ, మీకు ₹1,00,000 అతని ఖర్చు అయితే అట్లీస్ట్ 10,000 ఇచ్చి అతన్ని కాపాడుకున్నా కానీ ఇవాళ ప్రాణం బ్రతికేది అనేసి చెప్పడమే మా ప్రయత్నం.